హలో హాయ్ అండి. నేనైతే మాత్రం బస్ స్టాండింగ్కి వచ్చేసాను. ఎందుకంటే నేను ఈరోజు బాపట్ల దగ్గర నర్సాయిపాలెం అనే ఊరైతే వెళ్తున్నానండి. ఎందుకంటే ఆ ఊళ్ళో కుంభాభిషేకం జరుగుతుందండి. 3 రోజుల నుంచి హోమాలు పూజలు బాగా జరుగుతున్నాయండి. రామాలయంలో బాగా జరుగుతున్నాయండి పూజలు అయితే మాత్రం. ఇక నేను మా అక్క ఉంది కదండి, మా అక్క అంటే మా మామయ్య వాళ్ళ ఆవిడండి. మా అక్క కూడా మా అమ్మ వాళ్ళ చిన్న మేనమామ కూతురేనండి ఆ అమ్మాయి. మా మామయ్య ఏమో మా అమ్మ వాళ్ళ పిన్ని కొడుకు అండి. ఇక అయితే మాత్రం మేము ఫస్ట్ బాపట్ల వచ్చామండి. మా వదిన ఉంది కదండి, ఫస్ట్ అక్కడ దిగి ఇక మా అన్నయ్య ఊళ్ళో ఆటో పిలుస్తాలే అమ్మాయి వెళ్దురు అని చెప్పేసి కలిసి అని చెప్పేసి అన్నాడండి. ఇక అయితే మాత్రం మేము బాపట్ల వచ్చామండి. అదిగోండి చూడండి, కృష్ణుడు ఎంత బాగున్నాడండి. మా వదిన దగ్గర ఉండే కృష్ణుడు అండి, తెల్ల కృష్ణుడు ఎంత బాగుంటాడోనండి. మా అక్క అయితే రాగాలనే పాపం బస్సులో అసలు ఖాళీ లేదండి, రిలాక్స్ అయిపోయామండి. రాగాలనే మా వదిన అయితే మాత్రం మంచి కాఫీ పెట్టించిందండి. మా అక్కయ్య చూడండి పాపం ఫేస్ డల్గా ఉంది. మా వదిన మంచిగా పూల మొక్కలు భలే పెంచిద్దండి. ఇంకా చాలా ఉన్నాయండి, అంత ముందర అన్నీ చనిపోయినాయండి. ఆ మర్బం చూడండి ఎంత బాగుంది. ఇంకో చాట కూడా పెట్టిందండి, చీకట్లో నేను ఈ పంపులు చూసారండి. మా చిన్నప్పుడు పొన్నూరులో ప్రతి ఇంట్లో ఉండేయండి ఈ పంపులు అయితే మాత్రం. మా వదిన వాళ్ళ ఇంట్లో మాత్రం ఉన్నాయండి. ఇక అయితే మాత్రం మా అన్నయ్య ఆటో పిలిపించాడు చూడండి, మేము పక్కనున్న నరసాయపాలెంకి అయితే వచ్చేసామండి. అసలు ఊరు మొత్తం లైటింగ్ చేశారండి. అదేనండి మా అమ్మ పెదనాన్న అంటే మా అమ్మకి మేనమామ మేనత్త అండి ఆమె. మేమైతే మాత్రం ఇక్కడికి వచ్చామండి. చిన్నప్పటి నుంచి మాకు ఈ ఊరు బాగా అలవాటు అండి. ఇకైతే మా అమ్మ రాగానే గుడికి వెళ్ళండి అమ్మ చూసి రండి, ఈరోజు ఆంజనేయ స్వామి ఊరేగింపు జరిగింది, చాలా బాగా జరిగిందండి రామాలయంలో మాత్రం. ఇక మేమైతే రాగానే ముందు బ్యాగులు అక్కడ పెట్టి దేవునికి అయితే దండం పెట్టుకుందామని వచ్చామండి. రామాలయం చాలా బాగుండిద్దండి, అసలు చాలా పెద్దది, చాలా అంటే చాలా బాగుండిద్దండి. భద్రాచలంలో ఎలా చేస్తారు ఇక్కడ కూడా అలానే చేస్తారండి. ఇక మేము చక్కగా తీర్థ ప్రసాదాలు తీసుకొని కళ్ళకద్దుకొని అయితే ప్రసాదం తిన్నామండి. రేపొద్దున్నే మేమందరం 6:30 కల్లా రెడీ అవ్వమందండి, గుడికి వెళ్తామండి. నేను మాత్రం వీలైనంత వాటికి అన్నీ చూపిస్తానికి ప్రయత్నిస్తానండి. హోమాలు జరిగినాయి అంటండి, చాలా బాగా జరిగినాయండి. అసలు చాలా అంటే చాలా బాగా ఈ ఊళ్ళో మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదేనండి. వాళ్ళ మేనమామ ఇక్కడే ఉంటారండి. మా అమ్మ మేనమామలు, మా హస్బెండ్ వాళ్ళ మేనమామలు అందరూ ఈ ఊళ్ళోనండి. మాకు చిన్నప్పటి నుంచి ఈ ఊరు బాగా అలవాటు అండి. ఇకైతే మేము గుడి నుంచి వచ్చేసి టిఫిన్ అయితే ఇడ్లీ దోశ అయితే వేసేసుకొని తిన్నామండి. ఓకేనండి, బాయ్.